అరే గరిమా, చూడు తెల్లారింది. వెళ్ళు, ఆ ప్రమిదలో ఒత్తివేసి పూజ చేసేసుకో అమ్మా. అలాగే అమ్మా, వెళ్తున్నాను. ఏ ఆగు, మొదట స్నానం అయినా చెయ్యు. ఏంటమ్మా, దేవుడికి పూజ కావాలా లేదని స్నానం కావాలా? ఓహో, వద్దులే అయితే, నేనే చేసుకుంటాను. ఉండమ్మా, నేను వెళ్తున్నాను స్నానంకి. మీరు మీ పని చేసుకోండి, నేను పూజ చేస్తాను. సరే తల్లి, నువ్వు వెళ్ళిపో. దీనికి మాత్రం ఒక పద్ధతి లేదు, సంస్కారం లేదు. చూడు, లైట్ కూడా లేదు. చూస్తాను ఈ నల్లపిల్లి ఎలా పూజ చేస్తుందో. పెద్ద వచ్చింది పూజ చేయడానికి. ఓహో, మళ్ళీ లైట్ పోయింది. కవిత, నువ్వు ఉండని, నేనే స్నానం చేసి పూజ చేస్తాను. లేదమ్మా, నువ్వు ఉండని, నేనే వెళ్తాను. ఓం జై జగదీష్ హరే, స్వామి జై జగదీష్ హరే, भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे, ఓం జై జగదీష్ హరే. కవిత త్వరగా స్నానం చేసి పూజ కూడా చేసింది. ఉషా వాళ్ళ ఇంట్లో మంచి పద్ధతులు, స్నానం చేయకుండా పూజ చేయకూడదని. ఆమె పూజ చేస్తుండగా గరిమ చూస్తుంది. అయితే పూజ తర్వాత, హా, అయితే నీ పూజ వల్ల ఏంటి లాభం? క్యూ, కొంచెం నిన్ను నువ్వు చూసుకో. నన్ను చూడిప్పుడు. ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తావు, అయినా ఎంత నల్లగున్నావు చూడు. నన్ను చూడు, నేను ఎంత తెల్లగా అందంగా ఉంటాను. అందుకే దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొంచెం స్నానం చేసి పూజ కూడా చేసుకోవాలి. హ, హ, వెళ్ళి వెళ్ళి కొంచెం దేవుడికి చెప్పు, నీపై కూడా కొంచెం దయ చూపించమని. నల్లపిల్ల. గరిమ ఎప్పుడూ కవితను ఇలాగే హేళన చేస్తూ మాట్లాడేది. ఉషా అయితే గరిమకు చాలాసార్లు నచ్చజెప్పింది, కానీ ఆమె వినే రకం కాదు. ఆమెకు తన అందం మరియు రంగుని చూసి చాలా పొగరెక్కువ. ఇలానే కొంత సమయం అయింది. అప్పుడు ఒకరోజు, ఇదిగో దేవుడి చమత్కారం చూడు, కాన్పూర్ నుంచి మీ ఇద్దరికి మంచి సంబంధం వచ్చింది. అది కూడా ఒకే ఇంట్లో. వాళ్ళిద్దరూ అన్నదమ్ములంట. వాళ్ళు రేపు వస్తున్నారు. మీరిద్దరూ ఎంచక్కా రేపు తయారైపోండి. ఓహో, మార్కెట్కి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. ఉషా తన ఇద్దరు పిల్లల కోసం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే రామ్ మరియు శ్యామ్ గరిమని కవితని చూడ్డానికి వచ్చారు. రామ్ కొంచెం అందంగా ఉండడం, కానీ చిన్న తమ్ముడైన శ్యామ్ కొంచెం చామంచేయగా ఉండడం గరిమ చూసింది. వాళ్ళిద్దరూ ఈ సంబంధానికి ఓకే చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే గరిమ గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఓహో, అరే నీకేమైందిరా? సంబంధం ఖాయమైందే గాని అందులో ఎంత నవ్వడానికేముంది? స్పృహలో ఉన్నావా? ఇప్పుడు అర్థమైంది ఆ చిన్నతనికి ఇది ఎందుకు నచ్చిందో. అతను కూడా నల్లగానే ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది ఈ నల్లకాకని అతను ఎందుకు ఒప్పుకున్నాడో. పాపం దీని మొగ్గానికి తెల్లగున్నవాడు ఎలా వస్తాడు? చాలు, చాలా అయింది. సంస్కారం లేందానా, ఎప్పుడూ చెల్లిని ఏడిపిస్తూనే ఉంటావు. బాగుపడితే చాలా బాగుంటుంది గరిమా. ఆ మాటలు కవితకి చాలా బాధనిపించాయి. కానీ ఆమె ఒక్క మాట కూడా అనలేదు, ఎందుకంటే ఆమె తనకన్నా పెద్దది. అదే సాయంత్రం రామ్, శ్యామ్ వాళ్ళమ్మ విమల ఉషాకి ఫోన్ చేసింది. నమస్తే వదిన గారు, ఎలా ఉన్నారు? నమస్తే, నేను బానే ఉన్నాను. మీరెందుకు రాలేదు పిల్లలతో? అరే, నేను వద్దామనే అనుకున్నాను వదిన గారు, కానీ నేను ఎక్కువసేపు నడవలేను. అయినా పిల్లలందరూ ఒకరినొకరు చూసుకొని సంబంధం ఖాయం చేసుకున్నప్పుడు మనమేం చేస్తాం మధ్యలో? అయినా మీరింకా పెళ్లి పనులు మొదలు పెట్టండి. కరెక్ట్‌గా చెప్పారు వదిన గారు. వదిన గారు, నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను. అంటే మీ తరఫున ఏమైనా డిమాండ్లుంటే. అయ్యయ్యయ్యయ్యో, అలాంటిదేం ఆలోచించకండి. దేవుడి దయ వల్ల మా దగ్గర అన్నీ ఉన్నాయి. కోడళ్ళిద్దరూ చక్కగా పెళ్ళై ఇక్కడికి వచ్చి ఉదయం, సాయంత్రం కొంచెం ఇంట్లో దీపం పెడితే చాలు. ఇంక దానికన్నా నాకింకేమీ వద్దు. ఇంకా ఆ విషయాలన్నీ చింతించకండి. నా ఇద్దరు కూతుర్లు ఏ కంప్లైంట్‌కి ఛాన్స్ కూడా ఇవ్వరు. ఉషా వియ్యపురాల దగ్గర చాలా బాగా చెప్పింది. కానీ గరిమ గురించి ఎక్కడో ఆమెకి చింత మొదలైంది. ఆవిడ చిన్నప్పటి నుంచి ఎంత మార్చుదామని ట్రై చేసినా సరే గరిమ కొంచెం కూడా మారడానికి ప్రయత్నించలేదు. కవిత మాత్రం తల్లి దగ్గర ఇంటి పనులన్నీ ఎంచక్కా నేర్చుకుంది. కొన్ని రోజుల్లో వాళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు, రండి రండి, మీ ఇద్దరికీ స్వాగతం. చూడండి, మీ ఇద్దరికీ వేరువేరు రూములు మరియు వేరువేరు వంటగదులు కూడా నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో మీ ఇద్దరికీ ఎలాంటి గొడవలు రాకుండా. చాలా మంచి పని చేశారు అత్తయ్య. సరే అత్తయ్య, నేను వెళ్ళాలి. స్నానమది చేసి పూజ చేసుకోవాలి. సరే, చాలా మంచిది, వెళ్ళమ్మా. కవిత, నువ్వు కూడా స్నానమది చేసి దీపం పెట్టుకో. సరే అత్తయ్య. కాసేపటికి విమల మందిరం చూసింది. చాలా శుభ్రం చేసి మంచిగా ఇల్లంతా అగరబత్తి వాసన వస్తుంది.
అది చూసి ఆమె చాలా సంతోషించింది. వెంటనే గరిమని కవితని బయటకు పిలిచింది. పెళ్ళయిన తర్వాత మొదటి వంట కోసం మీ వంటగదులు ఎదురుచూస్తున్నాయి. వెళ్ళి మీ ఇద్దరు మీ మీ వంటగదుల్లో వంట చేయండి. వినండి, భోజనంలోకి పనీర్ పరాటా మరియు హల్వా చేయండి, సరేనా? కవిత గరిమకు అర్థం కాలేదు. ఆమె ఒకే వంటకాలు ఇద్దరిని వేరువేరుగా ఎందుకు చేయమన్నదో. కానీ ఎదురు ప్రశ్న వేయడం మంచిది కాదు అనిపించింది. వాళ్ళిద్దరూ వారి వారి వంటగదులకు వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టారు. ఎలాంటి వంట చేస్తానంటే అత్తయ్య దాన్ని చూసి సంతోషపడాలి. మరియు ఈ నల్లబొగ్గు మొదటి రోజే అందరి కళ్ళలో దిగజారిపోతుంది. పద గరిమా, స్టార్ట్ చేయి. మార్కులు వేయించుకోవడానికి ఇదే మంచి సమయం. ఓ దేవుడా, వీరందరి మెప్పు పొందేలా ఎప్పుడూ నా మీద నీ కరుణ చూపించు. కొంతసేపటికి వారిద్దరూ వారు చేసిన వంటకాలు బయటికి తీసుకొచ్చారు. ఇద్దరూ కూడా పనీర్ పరాటా మరియు హల్వా చేశారు. కానీ ముందుగా అవి రుచి చూడకుండా విమల లేచి గరిమ వంటగదిలోకి వెళ్లి చూసింది. అక్కడ రూమంతా చెప్పుల అడుగులు కనిపించాయి మరియు షెల్ఫ్ మీద పిండి చల్లి ఉంది. ఇదంతా చూసి విమలకు చాలా కోపం వచ్చింది. అయితే గరిమ ఏం అనలేకపోయింది. ఆ తర్వాత అందరూ కవిత వంటగదిలోకి వెళ్లారు. కవిత చెప్పులు వంటగది బయట పెట్టి ఉన్నాయి. ఆమె వంట చేసిన తర్వాత కిచెన్ అంతా శుభ్రం చేసుకుంది. నిజం చెప్పు గరిమా, ఈరోజు ఉదయం పూజ నువ్వు చేయలేదు కదా? లేదత్యా, అది నేను చేశాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. పూజ నువ్వు కాదు, కవితయే చేసింది. మీకెలా తెలిసింది? నీ వంటగది చూసి. వంటగది కూడా మందిరం లాంటిదే, మరియు అలాంటి వంటగదిని చెత్తగా ఉంచకూడదు. కవిత వంటగది చూసే నాకు అర్థమైపోయింది ఉదయం పూజ కవిత చేసిందని. నువ్వు నన్ను చాలా సంతోషపెట్టావు తల్లి. అలా అని ఆమె వెంటనే ఆమె చేతికున్న 2 గాజులు తీసి కవితకు ఇచ్చింది. కవిత చేతులకి ఆ గాజులు చాలా మెరిశాయి. అక్కడ తెల్లగున్న గరిమ ముఖం మాత్రం నల్ల బొగ్గులా మారిపోయింది. అవును, అదే తన పేరు. ఆ పేరు తనకి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అనేది ఎవ్వరికీ తెలీదు. కొంతమంది తనకి ఆ పేరు తన రంగు కారణంగా పెట్టారని, ఎందుకంటే తన రంగు కూడా అచ్చం తన పేరులాగే నలుపు. తన తల్లిదండ్రుల సంగతి ఏమీ తెలీదు, ఎందుకంటే తను చాలా కాలం క్రితం కూరగాయలమ్మే మీనాకి రాత్రి ఇంటికి వెళ్లే దారిలో ఏడుస్తూ కనపడింది. అయ్యయ్యో, ఎవరో చిన్నపిల్లల ఏడుపులా ఉంది. కానీ ఈ ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే తన దృష్టి ఒక ముళ్ళ కంప మీద పడింది. అది చూసి తను వణికిపోయింది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక అమాయకపు చిన్నారిని చూసింది. తన శరీరం పూర్తిగా దెబ్బలతో, రక్తంతో ఉంది. ఓ దేవుడా, ఎవరు ఈ చిన్నారిని ఈ ముళ్ళ పొదల్లో పడేశారు? ఎవరై ఉంటారు? మీనా చాలా జాగ్రత్తగా ఆ చిన్నారిని ముళ్ళ పొదల నుండి బయటికి తీస్తుంది. ఆ క్రమంలో మీనాకి కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటది. కానీ తను ఏవీ పట్టించుకోదు. చిన్నారిని బయటికి తీసింది. ఓహో, ఓ భగవంతుడా, ఎలాంటి ప్రపంచం ఇది! ఒక చిన్నారికి ఇంత అన్యాయం ఎలా చేయగలరు? అప్పుడు గాయపడిన చిన్నారిని మీనా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్లకు కూడా ఆ పాప పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే, ఎక్కడ దొరికింది నీకు పాప? తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఈ పాపని వెంటనే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ల 2 రోజుల కష్టం మరియు మీనా ప్రార్థనలతో ఆ చిన్నారికి నయమవుతుంది. మీనా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తనకి పిల్లలు కూడా లేరు. అందుకే తను ఆ చిన్నారిని దత్తత తీసుకుంటుంది. మీనా ప్రేమతో ఆ పాపకి చంద్రి అని పేరు పెట్టింది. కానీ జనాలు తనని కాళీ అని పిలిచేవారు. ఆ తర్వాత కాళీ అన్న పేరే ఆమెకి ఉండిపోయింది. కాళీ మీనా ఇంట్లోనే పెరుగుతుంది. కాలం మెల్లగా గడిచిపోయింది. కాళీకి ఇప్పుడు 4 సంవత్సరాలు. చంద్రి, ఓ చంద్రి! అమ్మా, నువ్వు నన్ను చంద్రి అని ఎందుకు పిలుస్తావు? అందరూ నన్ను కాళీ అని పిలుస్తుంటే నువ్వు కూడా కాళీ అనే పిలువమ్మా. నల్ల రంగు కాళీమాతకి నిదర్శనం కదా అమ్మా. సరేనమ్మా, నేను కూడా నిన్ను కాళీ అనే పిలుస్తాను. మీనా లాగానే కాళీ స్వభావం కూడా చాలా మంచిది. ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేదు. అది మనుషులైనా, జంతువులైనా, పశువులైనా, పక్షులైనా. మీనా ఆరోగ్యం ఆ రోజు అస్సలు బాగోలేదు. అందుకే కాళీనే కూరగాయలు అమ్మేందుకు వెళ్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, పచ్చని కూరగాయలు, కాకరకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు
ఉదయం నుండి తను చాలా కూరగాయలు అమ్మేస్తుంది. ఆ రోజు తను 500 రూపాయలు సంపాదిస్తుంది. తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఒక కసాయివాడు ఒక మేకపిల్లని బలవంతంగా లాక్కుని వెళ్లడం చూస్తుంది. పాపం మేకపిల్ల ఒకటే అరుస్తూ ఉంటుంది. కాళీకి దానిపై చాలా జాలి కలుగుతుంది. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, అన్నా, చూడండి పాపం అది నొప్పితో ఎలా విలవిల్లాడుతుందో. మీరు ఈ మేకపిల్లల్ని లాక్కుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నానా? అదేం ప్రశ్న? కసాయి వాణ్ణి చంపడానికి తీసుకుని వెళ్తున్నాను. చంపడానికా? అన్నా, వదిలిపెట్టేయండి. అరే పిచ్చిదానివా ఏంటి? దీన్ని నేను వదిలేయాలా? దీంతోనే నా ఇల్లు గడుస్తుంది. దీని మాంసం అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి. అన్నా, ఆ డబ్బులు నేనిస్తాను. ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నా? 600 రూపాయలు. మొత్తం డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకువెళ్ళు. కసాయివాడు మాటలు విని కాళీ ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తన దగ్గర కేవలం 500 మాత్రమే ఉన్నాయి. అన్నా, నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. కానీ నా దగ్గర కొన్ని కూరగాయలు మిగిలున్నాయి. మీరు వీటిని తీసుకుని ఆ మేకపిల్లను ఇచ్చేయండి. కసాయివాడు మొదట నిరాకరించాడు. కానీ కాళీ చాలా బ్రతిమలాడగా ఒప్పుకుంటాడు. కసాయివాడు ఆ డబ్బులు మరియు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఆ మేకపిల్ల తన అమ్మలాగా కాళీని ప్రేమగా హత్తుకుంది. మేకపిల్ల, ఆ కసాయివాడు వెళ్ళిపోయాడు. నువ్వు భయపడకు. కాళీ మేకను తీసుకుని ఇంటికి వచ్చి మీనాకి జరిగిందంతా వివరిస్తుంది. అమ్మా, నేను మంచి పని చేశాను కదా, నువ్వు కోపగించుకోవుగా? అరే, నేనెందుకు కోపగించుకుంటానమ్మా? నువ్వు చాలా మంచి పని చేశావు. ప్రాణాలు కాపాడడం కంటే పెద్ద పుణ్యం ఇంకేమీ ఉండదమ్మా. కాలం గడుస్తూ ఉంది. కాళీకి ఇప్పుడు 19 ఏళ్లు వచ్చాయి. మీనా ఎల్లప్పుడూ తన పెళ్లి గురించి చింతిస్తూ ఉండేది. కానీ తన నల్లరంగు కారణంగా ఎవ్వరూ తనని ఇష్టపడేవారు కాదు. మీ అమ్మాయి స్వభావం మంచిదే. తను వేలల్లో ఒక్కటే ఉండొచ్చని ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మండపంలో అందరూ తన స్వభావాన్ని కాదు, రంగుని చూస్తారు. మాకు ఇలాంటి నల్లరంగు అమ్మాయి అస్సలే వద్దు. అందరూ నవ్వుతారు. మీనా వయసు కూడా పెరుగుతూ ఉంది. ఇంకా తల్లి భయం కూడా. ఆ చింత వలన తను చాలా అనారోగ్యం పాలైంది. తను రోజంతా కాళీ గురించే ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నువ్వు మందులేసుకో. నువ్వు మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుందమ్మా? కాళీ, నా జబ్బు మందులతో కాదు, నిన్ను పెళ్లి కూతురుగా చూస్తే బాగవుతుందమ్మా. తన కూతురికి ఏం తక్కువ అనేది మీనాకి అసలు అర్థం కాదు. తను చాలా కష్టపడుతుంది. తన మనసు వెన్నలాంటిది. వేరే వాళ్ళ బాధను కూడా పట్టించుకుంటుంది. కానీ కేవలం తన రంగు వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకరోజు కాళీ కూరగాయలమ్మి ఎప్పటిలాగానే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఒక యువకుడు నించుని ఉండడం చూస్తుంది. అతను నదిలో దూకపోతాడు. అరే, ఈ అబ్బాయి నదిలో దూకుతున్నాడు అనుకుంటా. సార్, సార్, అలా చేయకండి సార్. కాళీ అరుస్తూ ఆ అబ్బాయి వైపు పరిగెడుతుంది. కానీ ఆలోపే అతను నదిలోకి దూకేస్తాడు. కాళీ కూడా ఆ అబ్బాయితో పాటు దూకేసి అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది. కానీ ఆదిత్య అనే ఆ అబ్బాయికి తను ప్రాణాలు కాపాడడం అస్సలిష్టం లేదు. తిరిగి కోపంతో, అరే అరే ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చిపోదామనుకున్నాను. సార్, జీవితం ఒక్కసారే వస్తుంది. దాన్ని ఇలా ముగించకూడదు. నీకు తెలుసా? అసలు నీకు తెలుసా నేను ఎందుకు చావాలనుకున్నానో? లేదు సార్, నాకెలా తెలుస్తుంది? బిజినెస్లో నేను కోట్లు నష్టపోయాను. కోట్లు. అంత నాశనం అయిపోయింది. అయితే మీరు చనిపోతే బిజినెస్లో లాభాలు వస్తాయా? సరే సార్, మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా అది? అందరూ ఎంత కష్టపడి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని పెంచుతారో మీకు తెలుసా? ఆదిత్య కాళీ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. సార్, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ లేవాలి. కానీ పడిపోయాక లేచే ప్రయత్నం చేయకపోతే జీవితంలో మజా ఎలా వస్తుంది మరి? మీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను మా అమ్మకి ముళ్ళ పొదల్లో దొరికాను. నా తల్లిదండ్రులు నాతో ఎందుకలా చేశారో నాకు తెలీదు. కానీ నన్ను పెంచిన అమ్మ నన్ను కాపాడి తీసుకొచ్చింది. తను అనుకుంటే నన్ను అలానే వదిలేసి ఉండొచ్చు. ఆ పరిస్థితిలో నేను చనిపోయి ఉండొచ్చు కూడా. కానీ నన్ను అమ్మ కాపాడింది. తను ప్రతిరోజు ఒకటే చెప్తుంది, జీవితం గెలిచే ప్రయాణం కానీ ఓడిపోయేది కాదని. చూడు, నేను నీలాగా కూరగాయలు అమ్ముకునేవాణ్ణి కాదు. కోట్లల్లో ఉంటాయి నా వ్యాపారాలు. అవి రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావు. కొన్ని సంవత్సరాలు పడతాయి నాకు.
అయినా ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. కాళీ మాటలు ఆదిత్యపై మ్యాజిక్లా పనిచేస్తాయి. అతను ఇంటికి తిరిగి వెళ్ళి అతను శ్రద్ధగా తన బిజినెస్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుంది. ఇంకా నమ్మండి, 6 నెలల్లోనే అతను మళ్ళీ అతని వ్యాపారాన్ని సరిచేసి నిలబెడతాడు. అంతేకాదు, అతను కాళీ అనే పేరుతో ఒక బట్టల బ్రాండ్ లాంచ్ చేస్తాడు. ఆదిత్య సార్, ఎవరిని చూసినా మన బ్రాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి స్టేట్లో మన బ్రాండ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక అద్భుతం సార్. కంగ్రాట్స్ సార్. తన మేనేజర్ మాటలు విని ఆదిత్య చాలా ఆనందిస్తాడు. అతను కాళీ అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఆదిత్య ఇవాళ బ్రతికున్నాడంటే అది కాళీ వల్లనే. ఇంత సంపాదించడం కూడా తన వల్లనే. అతను కాళీని వెతకడం మొదలు పెడతాడు. వెతుకుతూ వెతుకుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు. ఆ సమయంలో కాళీ తన తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజులాగానే వాళ్ళ అమ్మ తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అంతా వింటాడు. కాళీ, అరే సార్, మీరా? మీరు మా ఇంటికి? మా ఇల్లు మీకెలా తెలుసు? మనసు పెట్టి చేస్తే అసంభవం ఏదీ ఉండదు. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్? చాలా బాగా నడుస్తుంది. చాలా చాలా బాగా. ఇంత బాగా నా బిజినెస్ మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నీ వల్లనే కాళీ. నా వల్ల? ఏంటి సార్, నేనేం చేశాను? నువ్వు మాయ చేశావు. మాయ. నువ్వు నా ప్రాణం కాపాడి చాలా పెద్ద సహాయం చేశావు. నువ్వు నాకు ఇంకొక సహాయం చేయగలవా కాళీ? చెప్పండి సార్, ఏం చేయాలి? కాళీ అన్నీ చేయగలదు. కాళీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆదిత్య మాటలు విని కాళీ సిగ్గుపడుతుంది. కాళీ తల్లి మీనా ఇదంతా నమ్మలేకపోతుంది. కాళీ కోసం ఇంత మంచి సంబంధం ఇలా వస్తుందని మీనా అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మరియు కాళీ పెళ్లి జరిగే రోజొస్తుంది. మీనా తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి చాలా ఆనందించింది. ఆ రోజు తన కన్న కలలు నిజమవుతాయి. ఆ తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. Thanks for watching.